ప్రభునందు ప్రియమైన దేవుని వలన దేవుని యొక్క మహాకృపను బట్టి మనమంతా ఇక్కడ చేరుకోగలిగాం. అందుకే దేవుని నామాన్ని మహింపరుస్తూ చేరువచ్చిన మీ అందరికీ మన దేవుడు రక్షకుడైన యేసు ప్రభు నామములో నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని ఆయన సహాయం చేత మరొక వర్తమానంలో మనం కలిసి ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోక తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఇంతవరకు మీ దాసుల ద్వారా విలువైన విషయంలో మీరు వినిపింపజేస్తున్న స్తోత్రములు నాయన తండ్రి. మరికొద్ది నిమిషముల పాటు మీ వాక్యాన్ని ధ్యానించబోతుండగా మా అందరితో మీరు మాట్లాడి మేము నిజముగా మీ వద్దకు చేరుటలో మరొక అడుగు ముందుకు వేయటకు సహాయం చేయమని ప్రాధాన్యపడుచు అతి వినయముగా మిమ్మల్ని మీ పాదముల చేత వేడుకొచ్చు మిమ్మల్ని బహుగా హెచ్చిస్తూ మాతో ఉండి నడిపించమని ప్రాధాన్యపడుచు. మీరు తప్ప మాకు మరొకరు లేరని, మీరే మా నిజమైన దేవుడని మరొకసారి ఒప్పించి ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మా ప్రభువును మీ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి పేరు మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొచ్చున్నాను. ఆమేన్. ప్రియులారా, ఈరోజు ఇంతవరకు శేఖర్ బ్రదర్ గారి ద్వారా విలువైన మాటలు మనం విన్నాం. మరికొన్ని విషయాలు ఎంతవరకైతే నేను విన్నానో అక్కడి నుండి మరికొన్ని విషయాలు మనం కొనసాగిద్దాం. దానికంటే ముందు ఈరోజు దేవుని యొక్క కృపను బట్టి మీ మధ్యలోనికి క్షేమంగా ప్రయాణంతో ముగించుకుని రావడం జరిగింది. వాస్తవానికి అయితే ఈరోజు అక్టోబర్ 2 గాంధీ జయంతి కనుక సెలవు దినము అయ్యేసరికి కరీంనగర్ జిల్లాలో ఒక మారుమూల ప్రాంతంలో నర్సింగాపూర్ అనే ప్రాంతంలో మా వద్దకు వచ్చి కొంచెం వాక్యం ప్రకటించండి అని చెప్పినప్పుడు ఈరోజు వేకువజామున 4:30కు లేచి అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. కరీంనగర్ తెల్లవారుజామున 4:30కు లేచి సిద్ధపడి అక్కడికి వెళ్ళి అక్కడ సువార్త కూడిక ముగించుకొని కరీంనగర్ నుంచి డైరెక్ట్గా మీ దగ్గరకు వచ్చాను. కరీంనగర్ టౌన్ దాటుకొని అవతల ఒక మారుమూల ప్రాంతానికి వెళ్ళి మీ వద్దకు రావాలంటే ఏ టైంకి బయలుదేరితే వస్తుందని మధ్యాహ్నం 3-3:30 ప్రాంతంలో అక్కడ హడావిడిగా భోజనం చేసేసుకుని బయలుదేరితే ఇప్పుడు ఇక్కడికి రావడానికి సాధ్యమైంది. కాబట్టి అక్కడ జరిగినటువంటి ఆ సువార్త కూడిక దేవుడు దీవించి ఆశీర్వదించి అనేక మందికి ఉపయోగపడాలని మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. మీరు కూడా ఎదురు చూస్తుంటారని తెలుసు. అందుకే ఈరోజు రమ్మంటారా వద్దంటారా అంటే లేట్ అయినా పర్లేదు మీరు రండి అన్నారు బ్రదర్. ఇంకా తప్పనిసరిగా ప్రయాణం చేసి రావాల్సి వచ్చింది. ప్రభు చిత్తం అయితే వచ్చే బుధవారం మనకి ఇక్కడ బైబిల్ స్టడీ ముగించుకొని అంటే మండే నుంచి సోమవారం నుండి మన కర్నూలులో 6 రోజుల కూడిక హెబ్రీయులకు రాసిన పత్రిక మీద అన్న అక్కడ వివరిస్తున్నాడు. 6 రోజుల మొన్న అనౌన్స్మెంట్ కూడా జరిగింది. అయితే ఇక జాబ్ తర్వాత ఇక మనకు బైబిల్ స్టడీ కూడా ఉంది కనుక వీళ్ళకి బుధవారం రోజు వచ్చే వారం ముగించుకొని ఇక్కడ నుండి ఇట్లే కర్నూలుకి బయలుదేరాలి రాత్రి. కాబట్టి ప్రయాణాలన్నింటిలోనూ మీ యొక్క సహకారం అంటే మీరు వచ్చినట్టు తీసుకెళ్ళండి అని కాదు, ప్రార్థన చేయండి. చాలా ప్రార్థన చేయండి, అదొకటి చాలు. ఆల్ రైట్. ఇక సమయం తక్కువగా ఉంది కనుక ఇంతవరకు విన్న మాటల్లో మనకు పునాదులు గల పట్టణం ఉందన్న విషయం ఇంతవరకు విన్నాం. ఈ పునాదులు గల పట్టణాన్ని చేరుకోవడానికి ఈ భూమి మీద మనం యాత్ర చేస్తున్నామనే మాటలు విన్నాం. ఈ పట్టణం ఒకటి ఉందని, ఆ పట్టణంలోనికి మనం ప్రవేశించాలని, విశ్వాసంతో ఎదురు చూడాలి అనే సారాంశం మనము ఇందాక విన్నాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. అంటే ఏమిటా నిజస్వరూపం అంటే
ఒక పట్టణం ఉంది, ఆ పట్టణంలోనికి మనం ప్రవేశించాలి. ఆ పట్టణంలోనికి ప్రయాణం చేసిన వారు అబ్రహాం గారు అనే మాట మనం విన్నాం. విశ్వాసులకు తండ్రిగా, అంటే పట్టణం వచ్చేసి అందులో వెళ్ళాడు అని కాదు నా ఉద్దేశం. ఈ జీవితాన్ని ముగించిన తర్వాత ఒక పట్టణం ఉంది, అందులో చేరుకోవాలి. అదే అధ్యాయంలో 16వ వచనంలో, అయితే వారు మరి శ్రేష్టమైన దేశము అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. ఇది పరలోక పట్టణం. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకున్నాడు. దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలైనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. దేవుడు ఒక పట్టణాన్ని సిద్ధపరిచి ఉంచాడు. అయితే ఈ పట్టణంలోనికి ఎవరు ప్రవేశించాలి? మనం చెప్పగలం, ఎవరో కాదు, విశ్వాసులు. మనమే ప్రవేశించాలని చెప్పచ్చు. మరి ఆ పట్టణం ఏంటి? దాని పేరేంటి? అందులోకి ఎవరు వెళ్తారు? ఎవరు మనల్ని ఎదుర్కొంటారు? ఏదో క్రొత్తది నేను చెప్పట్లేదు, ఇంతకుముందు చెప్పిన సందేశమే ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నాను, కొనసాగిస్తున్నాను. ఇదే హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయంలో దేవుడు ఏర్పాటు చేసిన ఆ పట్టణానికి ఓ ప్రత్యేకత ఉంది. కొన్ని సందర్భాల్లో ఆయా ప్రజలు నివసించిన దానిని బట్టి, లేదా వారి ప్రాంతాలను బట్టి, లేదా ఒక మనిషి గొప్పతనాన్ని బట్టి ఆ ప్రాంతాలకు ఆ పేర్లు పెడుతుంటారు. ఉదాహరణకు గుజరాత్. గుజరాత్ యొక్క రాజధాని ఏంటి? మన రాష్ట్రానికి రాజధాని నగరం ఏంటి? తెలంగాణ రాష్ట్రానికి రాజధాని ఏంటి? హైదరాబాద్. మహారాష్ట్రకు రాజధాని ఏంటి? ముంబై. తమిళనాడుకు రాజధాని ఏంటి? చెన్నై. అలానే గుజరాత్ రాష్ట్రానికి రాజధాని ఏంటి? ఏమిటది? ఎందుకు గాంధీ నగర్ అని పెట్టారు? ఈరోజు గాంధీ జయంతి కాబట్టి అని చెప్పుకుందామా? గుజరాత్లోనే ఆ పట్టణానికి గాంధీనగర్ అని ఎందుకు పెట్టిండాలి అని అంటే, ఈ దేశానికి జాతి పిత, ఆ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, ఆ ప్రాంతాల నుండి బహుముఖ సేవలు ఈ దేశానికి అందించాడు కనుక ఆయన పేరు మీదుగా అక్కడ ఒక పట్టణం ఉంది. అందుకే అది గాంధీనగర్ అయింది. మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు జిల్లా అని పిలిచేవారు. ఇప్పుడు అది కాస్త ఏ జిల్లాగా మారింది? ఏ జిల్లా? పొట్టి శ్రీరాములు జిల్లా అని మారింది. ఎందుకు పొట్టి శ్రీరాములు జిల్లాగా మారింది? ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కొరకు ఎన్నో త్యాగాలు చేసి రాష్ట్ర సాధనలో ఆయన సత్యాగ్రహం ఎంతగానో ఉపయోగపడింది. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటులో ఒకనాడు ఆయన చేసిన కృషి, ఆ పేరు అలా ఉండిపోయింది. ఒక జిల్లా సంబంధించిన దానిని, ఆ వ్యక్తి చేసిన దానిని బట్టి పొట్టి శ్రీరాములు జిల్లా అని, ఈ దేశానికి ఎన్నో సేవలు అందించినటువంటి వ్యక్తి గుర్తుగా గాంధీనగర్ అని ఎలాగైతే పేరు పెట్టారో, ఇంతవరకు ఒక పట్టణం ఉందని ప్రకటించబడింది సువార్త. ఆ పట్టణానికి ఒక ప్రత్యేకత ఉంది. అదే మనకు హెబ్రీ పత్రిక 12లో ఆ పట్టణానికి ఉన్న పేరు, లేకపోతే ఆ పట్టణం ఎవరితో చెప్తున్నాడు? 22వ వచనంలో 22వ వచనంలో ఇప్పుడైతే సియోనును కొండకుండు అని చెప్పి ఆ పట్టణమట జీవము గల దేవుని పట్టణం. అది ఎవరి పట్టణం? అది జీవము గల దేవుని పట్టణం. ఈ హైదరాబాద్ సిటీకి కొత్తగా వచ్చిన వాళ్ళు, మొదటిసారి వచ్చిన వాళ్ళు
దీని యొక్క వైభవం చూడడానికి ఖచ్చితంగా చూసేదే చార్మినార్ చూస్తారు. ఆ తర్వాత హుస్సేన్ సాగర్కి వెళ్ళి ఆ ట్యాంక్ బండ్ చూస్తారు. కంప్యూటర్ కంపెనీస్ అన్ని చాలా ఉన్నాయి, సాఫ్ట్వేర్ కంపెనీస్ అని వెళ్ళి హైటెక్ సిటీని అలా దర్శించవచ్చు. ఇవన్నీ చూసినప్పుడు ఎంత గొప్పగా ఉందా మా హైదరాబాద్ సిటీ అని మాట్లాడుకుంటారు. అదే అమెరికా లాంటి దేశాలకు వెళ్తే ఏ న్యూయార్క్ గురించో ఒక వాషింగ్టన్ గురించో మాట్లాడుకుంటారు. బాబా ఎంత బాగున్నాయండి ఈ సిటీస్ అని. ఆస్ట్రేలియాకి వెళ్తే బ్రిస్బెయిన్ అనో లేకపోతే ఇంకొక సిటీ అనో, ఒకవేళ ఇంగ్లాండ్ అయితే లండన్ అనే సిటీ గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటారు. మనుషులు నిర్మించిన పట్టణాలకే అంత వైభవం ఉన్నప్పుడు హెబ్రీ పత్రిక 12:22 ప్రకారంగా ఈ పట్టణాన్ని ఎవరు కట్టారట? దేవుడే కట్టాడట. ఆ దేవుడు కూడా ఏ దేవుడు? అందులో 3 భాగాలు కనబడుతున్నాయి మనకు. ఏమిటా 3 భాగాలు? పరలోకమందు మనకు ఒక పట్టణం ఉంది. ఆ పట్టణం ఎవరిది? దేవుని పట్టణం. హెబ్రీ పత్రిక 12:22లో ఆ దేవుని పట్టణం ఎవరంటే వారు దేవుడు కాదు సమానం. ఏ దేవుడు? జీవము గల దేవుడు. జీవము లేని దేవుని పట్టణం కాదది. జీవము గల దేవుని పట్టణం. ఆ జీవము గల దేవుని పట్టణంలో నుండి ఏం ప్రవహిస్తుంటుంది అది తెలుసుకోవాలి మనం. హైదరాబాద్లో ఏముంది? చార్మినార్ ఉంది, ట్యాంక్ బండ్ ఉంది, సైబర్ టవర్స్ ఉన్నాయి. ఇలాంటివి ఎలాగైతే చెప్పుకుంటాము, ఇంతవరకు విన్న ఈ పరలోక పట్టణం ఎవరు కట్టారు అంటే సమాధానం దేవుడు కట్టిన పట్టణం. వెంటనే వస్తుంది ప్రశ్న మరొకటి, ఏ దేవుడు కట్టిన పట్టణం? జీవము గల దేవుడు కట్టిన పట్టణం. అంటే ఏ జీవము కలిగిన దేవుడు? చెవులుండి మన ప్రార్థనలకు చెవియోకి జవాబిచ్చే దేవుడు, మనం మాట్లాడితే పలికే దేవుడు, నిరంతరము మనల్ని తన కంటి చూపుతో గమనించే దేవుడు, మన కొరకు పరలోకము నుండి భూమికేతించిన ఆ మహిమైశ్వర్యుని యొక్క పవిత్రమైన పాదాలు ఉన్న పట్టణం. అలా మన కొరకు సర్వం త్యాగం చేసిన జీవం గల దేవుని పట్టణం. ఎందుకు దానిని జీవం గల దేవుని పట్టణం అన్నారు? నిర్జీవమైన పట్టణం అని ఉండొచ్చుగా. మనకు లేవా ఈ సిటీలో చాలా హాస్పిటల్స్? ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఎన్నెన్నో హాస్పిటల్కి వెళ్తాం. దేని కొరకు? ప్రాణం పోతుంది, కొంచెం బ్రతికించండి. వెళ్ళిన ప్రతి ఒక్కరూ తిరిగి ప్రాణాలతో వస్తారా? రాదు. కొందరు రావచ్చు, కొందరు రాకపోవచ్చు. మరి ఈ పట్టణంలో మరణం లేదట, ఈ పట్టణంలో చావు లేదట. డెత్ ఈజ్ డెడ్. డెత్ ఈజ్ డెడ్ ఇన్ దిస్ సిటీ. విచిత్రంగా ఉంది కదా. మరణం మరణించిన పట్టణం ఇది. మరణం మరణిస్తే ఇంకేముంటుంది? జీవమే ఉంటుంది. దానికి జీవము గల పట్టణం అని ఎందుకన్నారంటే, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ప్రకటన గ్రంథం 22, జీవము గల దేవుని పట్టణములో అది జీవం గల పట్టణం అని ఎందుకంటున్నారో ఒకసారి మనం చూస్తే, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 1 వచనాల నుండి చూద్దాం. మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవ జలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట దూత నాకు చూపెను. ఏం ప్రవహిస్తుందట? ఆ పట్టణంలో జీవ జలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము వద్ద నుండి
ఆ పట్టణపు రాజ వీధి మధ్యన ప్రవహించుట ఆ దూత నాకు చూపిన జీవం ప్రవహిస్తుందట ఆయన సింహాసనం వద్ద నుండి. ఆ జీవ జలములు ప్రవహిస్తున్నటువంటి పట్టణం అది. మరణించిన పట్టణం. చాలా విచిత్రంగా ఉంది కదా ఈ మాట అంటుంటే. మరణించడం ఏంటి? డెత్ ఈస్ డెడ్ ఇన్ దిస్ సిటీ. ఒకటి చనిపోయింది అనుకోండి, ఇంకా మళ్ళీ లేవు. మరణమే లేని పట్టణం అది. మరణం లేకపోతే ఏముండదు చెప్పండి? మరణం ఉన్న చోట ఏముంటుంది? ఏడుపు ఉంటుంది. మరణం ఉన్న చోట ఏముంటుంది? దుఃఖం ఉంటుంది. మరణించినప్పుడు ఎవరైనా సంతోషిస్తారా చెప్పండి? మనవాడు. మరణం ఉన్న చోట ఏడుపు, మరణం ఉన్న చోట దుఃఖం, మరణం ఉన్న చోట మూలుగు, మరణం ఉన్న చోట కన్నీరు, మరణం ఉన్న చోట నిట్టూర్పు, నిరాశ, సమస్తం కోల్పోయామనేటువంటి పరిస్థితి. జీవము గల దేవుని పట్టణం అని ఎందుకన్నారంటే అందులో ఎప్పుడు జీవం ఉంటుంది, మరణం ఉండదు. ఎప్పుడైతే దుఃఖం ఉండదో, నిట్టూర్పు ఉండదో, ఇంకేముంటుంది? దుఃఖానికి వ్యతిరేక పదం ఏంటి? సంతోషం, ఆనందం. అలా ఈ భూమి మీద ఎంత గొప్ప పట్టణాలని మనం వేటి గురించి చెప్పుకున్నా అన్ని పట్టణాలలో దుఃఖం ఉంటుంది. దుఃఖమే లేని, బాధే లేని, ఏడుపే లేని, నిట్టూర్పే లేని, నిరాశ నిస్పృహ అనేవే లేని పట్టణం ఏదైనా ఉందా అనంటే అలాంటి పట్టణం ఒకే ఒకటి పరలోకంలో మన కొరకు ఎదురు చూస్తాను. మరి ఆ పట్టణంలో ప్రవేశించబోయేవారు ఎలా ఉండాలి? ఎవరు ఎదురు చూస్తున్నారు ఆ వారి కొరకు? ఇప్పుడు ఒక విషయం అడుగుతుంది. వివాహ వయసు వచ్చిన ఒక స్త్రీకి లేదా అమ్మాయికి వివాహ సంబంధాలు వెతుకుతున్నారు తల్లిదండ్రులు. ఎలాంటి అబ్బాయి కావాలని కోరుకుంటారు? మా అమ్మాయి రోజు బాధపరుస్తూ, కొడుతూ, తిడుతూ, అవసరమైతే రాకి రంపాన పెట్టే అత్త, అలాంటి అల్లుడు ఉండాలని ఎవరైనా ఆశపడతారా? మా అమ్మాయి వారింట్లోకి అడుగు పెడితే ఎప్పుడు నవ్వుతూ ఉండాలండి, పచ్చగా ఉండాలి వాళ్ళ కాపురం. మా అమ్మాయి కళ్ళల్లో ఏ రోజు కూడా నేను కన్నీరు చూడకూడదు అనే ఆశ ఉంటుంది. మేము ఎప్పుడన్నా వెళ్ళినా అత్తయ్య మామయ్య అని పలకరించే అల్లుడు మాకు కావాలి. మీరు ఎందుకు వచ్చారు మా ఇంటికి అనే అల్లుడు. అమ్మాయి ఒక చోటుకి వెళ్ళిందంటే ఎంతో ప్రేమగా చూసుకునే అల్లుడు ఉంటే బాగుంటుందని ఆలోచిస్తారు. చూసారా ఎలా ఉండాలని కోరుకుంటారు కూతురుని కలిగిన తల్లిదండ్రులు ఎవరైనా? మా అమ్మాయిని బాగా చూసుకోగలిగే ఒక మంచి అబ్బాయి ఉంటే బాగుంటుందని ఆలోచిస్తారు. బైబిల్ ప్రకారంగా ఆ పరలోక పట్టణంలోనికి ప్రవేశించబోయే వారి కొరకు ఆ పరలోకమందు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో చూద్దాం. ఇక్కడ వివాహానికి ప్రభువుతో మానవ సంబంధానికి చాలా దగ్గర ఉంటుంది. యెషయా గ్రంథము 61వ అధ్యాయం. ఇంతవరకు ఒక గొప్ప పట్టణం ఉందని ఎదురు చూశాను. అది జీవము గల పట్టణం. దేవుడు జీవము గల దేవుని పట్టణం అది. ఆ పట్టణంలో సింహాసనాసీనుడుగా కూర్చున్న ఆయన తన వారి కొరకు ఎలా ఎదురు చూస్తున్నాడో ఒక అద్భుతమైన సన్నివేశం మీకు ఇప్పుడు చూపించాలనుకుంటున్నాను. యెషయా గ్రంథం 61, బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ నంబర్ 61, 10వ వచనం.
10వ వచనం, శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమారుని రీతిగా. శృంగారమైన పాగా, శృంగారమైన పాగా అంటే శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమారుని రీతిగా ఆయన ఉన్నాడట అక్కడ. శృంగారమైన పాగా అంటే నాకు తెలిసి వివాహానికి సిద్ధపడుతున్న పెళ్లి కుమారుడు తల మీద పెట్టుకునే ఆ ఏమంటారు సిస్టర్ గారు, బాగా తల బాగా కరెక్ట్. పెళ్లి కుమారుడు తల మీద పెట్టుకుంటాడు చూసారా కొన్ని వివాహాల్లో. అంటే క్రిస్టియన్ మ్యారేజ్, క్రైస్తవ కుటుంబాల్లో బాగా కనపడదు, కానీ క్రైస్తవేతరులుగా ఉండేటువంటి వారి దాంట్లో బాగా కనపడుతుంది. పరలోకమందు ఆయన ఎలా ఎదురు చూస్తున్నాడట ఆ పట్టణంలో. 10వ వచనంలో, శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమారుని రీతిగాను అని. పెండ్లి కుమారుడు ఎలా ఎదురు చూస్తున్నాడు? పాగా తల మీద పెట్టుకుని కూర్చున్నాడట. అలా ఆయన ఎదురు చూస్తుంటే ఇప్పుడు ఆ పట్టణంలో పెండ్లి కుమారునికి ఎవరు కావాలి? పెండ్లి కుమార్తె కావాలి. ఆ పెండ్లి కుమార్తెకు ఆయన ఏమేమి అందజేస్తున్నాడు ఆ వచనంలో చూడండి ఎలా ఉందో. ఇదంతా ఆత్మ సంబంధమైన విషయాలు మాట్లాడుతున్నాను. ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. అబ్బా, కొత్త పట్టణం గురించి అయితే విన్నాం, బాగానే ఉంది స్టోరీ. ఇంతవరకు 2 సందేశాల్లో అదే వస్తుంది. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. ఈ నిజస్వరూపంలో ఆయన ఏ రీతిగా కనబడుతున్నాడు? శృంగారమైన పాగా పెట్టుకుని తన పెండ్లి కుమార్తె కొరకు ఎదురు చూస్తున్నట్టుగా కనబడుతున్నాడు. కొత్త పట్టణంలో పాత వస్త్రాలు వేసుకొని ఉంటారా చెప్పండి? లేదుగా. అందుకే భూమి మీద ఉన్న తన పెండ్లి కుమార్తె అనే సంఘానికి ఆయన ఏ వస్త్రములు ధరింపజేస్తున్నాడట? రక్షణ వస్త్రములను ధరింపజేసి, నీతి అను పైబట్టను ధరింపజేసి తన పెండ్లి కుమార్తెను సిద్ధపరుస్తున్నాడట. అందుకే ఇందాక ఒక కుమార్తెకు సంబంధాలు చూసేటప్పుడు అబ్బాయి బాగా చూసుకుంటాడా లేదా అని ఆలోచించి చేస్తాడని చెప్పానా? యెషయా గ్రంథం 61:10 ప్రకారంగా ఆయన తల బాగా పెట్టుకొని కూర్చోవడమే కాదు, తాను వివాహం ఆడబోయే ఆ స్త్రీకి తనంతట తానే ఏమిస్తున్నాడట? రక్షణ అనే వస్త్రాలు, నీతి అనే పైబట్టనిచ్చి దీనితో అలంకరించుకొని ఆ పట్టణంలోని ప్రవేశించను. పెళ్లి కుమార్తె ఇప్పుడు సిద్ధపడాలి. ఎలా సిద్ధపడాలి? ఈ వస్త్రాలను ధరించుకొని సిద్ధపడాలి. ఏ వస్త్రాలు ఇవి? రక్షణ వస్త్రాలు, నీతి అనే పైబట్ట. మరి క్రొత్త వస్త్రాలు ధరించుకోవాలి అంటే మొదట మన దేహమును నీటితో శుభ్రపరచుకుంటాం, అంతే కదా. నేను స్నానం చేయను కానీ కొత్త బట్టలు వేసుకుంటానంటే బాగుంటుందా? పిచ్చి. నేను ముఖం కూడా కడుక్కొని బ్రష్ కూడా చేసుకోను కానీ నేనైతే కొత్త బట్టలు వేసుకొని పోతానంటే చంప బోలబడుతుంది. అక్కడ దగ్గర ముందు మలినమును తొలగించుకో. అందుకే ఆయన ఏం చేస్తాడంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము దేవుని యొక్క ఏర్పాటు మన గురించి ఎంత అద్భుతమైన సన్నివేశాలు. బైబిల్ చదువుతుంటే ఆకలి దప్పిక ఏమీ కలగకుండా అంత ఆనందించాలి బైబిల్ చదివేటప్పుడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనంలో అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అన్నది చూసారా? అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మూఢత అయినను అటిది మరి ఏ ధైర్యను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని దేనితో స్నానం చేపిస్తున్నాడట? వాక్యముతో ఉదక స్నానం.
వాక్యముతో ఉదకము అంటే ఏంటి? నీరు, వాటర్, జలము. ఏమిటా జలం? వాక్యం. మనం చదువుకుంటున్న ఈ దేవుని గ్రంథంలో ఉన్న దేవుని మాటలు. ఇప్పుడు ఏమవుతుంది? మనకు అన్ని ఒకదాని తర్వాత ఒకటి వరుస క్రమంలో వచ్చేస్తున్నాయి. చూడండి, మనం దేనికి సిద్ధపడుతున్నాం? వివాహానికి సిద్ధపడుతున్నాం మనమంతా. ఏ వివాహానికి? పరలోక సంబంధమైన, ఆత్మ సంబంధమైన వివాహానికి భూమి యందున్న సమస్త క్రైస్తవ జనాంగం సిద్ధపడుతుంది. ఎలా సిద్ధపడుతుంది? పెళ్లి కుమారుడు తలపాగా కట్టుకుని పరలోక పట్టణం అని ఎదురు చూస్తున్నాడు. తాను వివాహం ఆడబోయే స్త్రీకి అవసరమయ్యే వాటన్నిటినీ ఆయన ముందుగానే అందజేస్తున్నాడు. ఏమేమి అందజేస్తున్నాడు? నీకు వస్త్రాలైతే ఇచ్చాను, దాన్ని తీసుకునే ముందు స్నానం చేసుకోండి. దేనితో స్నానం చేసుకున్నారు? వాక్యంతో స్నానం చేసుకుని వచ్చి బట్టలు వేసుకో. ఏ వస్త్రాలు? ఎఫెసీ పత్రిక 5:27లో వాక్యం అనే దానితో ఉదక స్నానం చేసి, యెషయా గ్రంథం 61లో ఉన్న రక్షణ అనే వస్త్రాలు, నీతి అనే పైబట్టను వేసుకుని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? మన పురుషుణ్ణి ఎదుర్కోవడానికి మనం బయలుదేరాలి. మన పురుషుని ఎదుర్కోవడానికి వెళ్ళాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11. రెండవ వచనం. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి, ఎవరా పురుషుడు? క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానము చేసి తిని అనందం. మనమంతా వాక్యముతో ఉదక స్నానం చేసుకుని యెషయా గ్రంథం 61 ప్రకారంగా నీతి అనే పైబట్టం, రక్షణ అనే వస్త్రమును ధరించి, మనకందరికీ ఒకే ఒక పురుషుడు భూమి మీద, స్త్రీ యేసు ప్రభువు నందు శరీర సంబంధమైన స్త్రీ అని పురుషుని భేదం లేదు. మనమంతా ఒక సంఘం. ఈ సంఘానికి శిరస్సు క్రీస్తు. ఆ ప్రభువును ఎదుర్కోవడానికి మనం వాక్యము చేత ఉదక స్నానం చేసుకుని, రక్షణ అనే వస్త్రాలను ధరించుకొని, నీతి అనే పైబట్టను ధరించుకొని ఎవరిని ఎదుర్కోవడానికి వెళ్ళాలి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:2 ప్రకారంగా క్రీస్తు అనే ఆ ఒకే ఒక పురుషునికి మనల్ని మనం ఏం చేసుకోవాలి? సమర్పించుకోవాలి. అలా సమర్పించుకొని మనం పరలోక యాత్ర చేపట్టగానే పెళ్లి కుమారుడు సిద్ధపడ్డాడు పాగా కట్టుకుని, పెళ్లి కుమార్తె సిద్ధపడింది. ఇక వీరిద్దరికి ఏం చేయాలి? ఇప్పుడు వివాహం చేయాలి. వివాహము ఎక్కడ జరుగుతుంది? ప్రకటన గ్రంథంలో జరుగుతుంది. వివాహం ఎక్కడ జరుగుతుంది? ప్రకటన గ్రంథంలో జరుగుతుంది. 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 19. ఈ హైదరాబాద్ పట్టణంలో ఎన్ని వివాహాలు జరగచ్చు ఒక సంవత్సరంలో? ఎన్నో జరగచ్చు, లెక్కలేనది. మన పొరుగు రాష్ట్రమైన తమిళనాడు, కర్ణాటకలో ఎన్ని వివాహాలు జరగచ్చు? చాలా జరగచ్చు. అలా ప్రతి నగరంలో, ప్రతి ప్రాంతం. కానీ జీవము గల దేవుని పట్టణం అనేది ఉంది చూసారా? ఇంతవరకు విన్నామే. ఆ జీవము గల దేవుని పట్టణంలో జరిగేది ఒకే ఒక వివాహం. ఆ ఒక్క వివాహమే జరుగుతుంది. అదే మొదటిది, అది చివరి. 19వ అధ్యాయం ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథం 19 6వ వచనం నుండి చూద్దాం. 6వ వచనం. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము సర్వాధికారియు
ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది. కనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరిచేదమని చెప్పగా వెళ్ళి, మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను మెరిసిపోయే వస్త్రాలట. మురికి ఏమాత్రమయ్యేటువంటి వస్త్రాలు కావాలి. నిర్మలములునైనా సన్నపు నార బట్టలు ఆమెకి ఇవ్వబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. ఆ పరలోక పట్టణమందు జరిగే ఆ గొర్రెపిల్ల వివాహోత్సవ సమయాన్ని. ఇదంతా ఏంటో తెలుసా? యేసు ప్రభు పరలోకమందు ఉంటే ఏ రోజైతే భూమి మీద తన బిడ్డలు బాప్తిసం తీసుకుంటారో ఆ రోజు పాపముతో కూడిన మలినమైన వస్త్రాలను విడిచిపెట్టి వారు ఏ వస్త్రాలను ధరించుకుంటున్నట్లు? వాక్యము చేత ఉదక స్నానము చేసి రక్షణ అనే వస్త్రాలను ధరించుకుని నీతి అనే పైబట్టను ధరించుకుని గొర్రెపిల్ల వివాహోత్సవంలోనికి ప్రవేశించిన పెళ్లి కుమార్తెగా మనం ప్రవేశిస్తున్నాం. అలాంటి వారందరూ ధన్యులట. ఇది ఒక పవిత్రమైన బంధం గురించి మాట్లాడుతున్నాడు, పరలోక సంబంధమైన విషయం గురించి మాట్లాడుతున్నాడు. దీన్ని ఎవరైనా పోగొట్టుకుంటే ఎంత దురదృష్టవంతులు. కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో సమాజంలో జరిగేవి కొన్ని మన చెవిన పడుతూ ఉంటాయి. అలాంటిది ఏంటంటే, వివాహము స్థిరపరచబడుతుంటుంది పెద్దల చేత. కరెక్ట్గా వివాహము అతి సమీపంలో ఉండగా అవతల వైపు అబ్బాయో యువతల వైపు అమ్మాయో ఎవరో ఒకరు, నా తల్లిదండ్రులు ఏర్పాటు చేసిన వివాహం నాకు ఇష్టం లేదు, నా దారి నేను చూసుకుంటానని చెప్పకుండా పెద్దవారిని ఎదిరించి ఈ వివాహం వద్దని పక్కకి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. సమాజంలో జరుగుతూ ఉంటాయి కొన్నారు. వారి ఆవేదన అంతా ఇంత ఉండదప్పుడు, కానీ పెంచినటువంటి తల్లిదండ్రుల ఆవేదన. మేము ఇంత పెంచి పెద్దవారిని చేసి ఇంత మంచి సంబంధం చూసి ఇన్ని చేస్తే మా మాట వినకుండా నీవు దాటిపోవడానికి నీకు మనసు ఎట్లా వచ్చింది? నా బిడ్డ ఎందుకు బిడ్డ నువ్వు ఇలా చేసేవారు? వారు కన్నీటి పర్యంతమై దుఃఖ సంద్రంలో మిగిలిపోతుంది. ఎందుకు అలా వెళ్ళిపోయారు? మనసులో ఏదో పుట్టింది ఆలోచన, ఇది మంచిది కాదు, నేను ఎంచుకున్నదే సరైనది అని వెళ్ళిపోయేవారు. వారు ఎందుకు వెళ్ళిపోయారు? వారి మనసు ఎందుకు మారింది అని ఆలోచిస్తే వారి మనస్సులో ఏదో మేలుకు బదులుగా వారి నిర్ణయాల చొప్పున అలా వెళ్ళిపోయారు. ఎవరో ప్రేరేపించారు, నువ్వు చేసుకోబోతున్న ఈ వ్యక్తి మంచోడు కాదు, నువ్వు వేరే వ్యక్తితో లేకపోతే వేరే స్త్రీతో వివాహం అంటే మంచిదని. అంతవరకు చక్కగా ఆనందంగా సాగినది ఉన్నట్లుండి అడ్డంకులు బ్రేకులు పడతాయి. అప్పుడు దాన్ని వివాహోత్సవము అనొచ్చా? వివాహమే విషాదము అనాల? వివాహమే, అవునా? ఎప్పుడన్నా విన్నారా ఇలాంటివి? వినండచ్చు. ఇప్పుడు వద్దాం కొరింథీ 2వ పత్రిక. కొరింథీ 2వ పత్రిక. ఎలాగైతే వీరి మనసులు దెబ్బతిన్నాయో, యేసు ప్రభు అనే పెండ్లి కుమారునికి ప్రదానము చేయబడవలసిన పెండ్లి కుమార్తె ఉంది కదా, ఈ పెండ్లి కుమార్తె మనస్సు కూడా అలా మారుతూ ఉంటుంది. నాకు సిద్ధంగా, నా కొరకు సిద్ధంగా ఉన్న ఈ పెండ్లి కుమారుడు మంచోడు కాదు, నేను ఎంచుకున్న వాడే మంచోడని ఈ పెండ్లి కుమార్తె అప్పుడప్పుడు అలా వెళ్ళిపోతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం
ఇంతకు ముందు మనం 2వ వచనం చదువుకున్నాం. ఇది ఒకటి చూసి ముగించు. పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపబలనని మిమ్మల్ని ప్రదానం చేసి తిని అనుంది. దాని తర్వాత ఏముంది అక్కడ? 2 అక్షరాల పదం. ప్రదానము చేసి తిని కానీ అంటే అర్థం ఏంటి? నీకు మంచి పురుషునికి ప్రదానం చేయబడితే ఇప్పుడు నీ మనసులో సర్పం ప్రవేశించింది అని 3వ వచనంలో, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరచినట్లు మీ మనసులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. మీ మనసు మారుతుందేమో, ఆయనతో వివాహం జరగకుండా సాతానుతో వివాహం జరుగుతుందేమో. జీవము గల దేవుని పట్టణంలో ఆయన తలకు పాగా పెట్టుకొని నీ కొరకు ఎదురు చూస్తుంటే, ఈ జీవము గల దేవుని పట్టణంలో నేను రాను. నీకు నీతి వస్త్రాలు దయచేసిన ఆయన వద్దకు నేను రాను. రక్షణ వస్త్రాలు దయచేసిన ఆయన వద్దకు రాను. నాకు మరో పెళ్లి కుమారుడు ఉన్నాడని సర్పము తన కుయుక్తి చేత మోసపరిస్తే ఇప్పుడు నీ యొక్క విశ్వాసము, నీ యొక్క సహవాసం ఎవరి వద్దకు వెళ్తుంది? ఇప్పుడు సాతాను వైపు ప్రయాణం చేసి వివాహమే కాస్త ఎలా మారిపోతుంది? విషాదంగా మారుతుంది. ఏమర్థమైంది? మొదటి సందేశంలో పట్టణం ఉందని తెలుసుకున్నాం, బాగానే ఉంది. సాధారణంగా మంచి ఇంట్లో పెట్టుకుని చక్కగా నా బిడ్డను చూసుకుంటే చాలండి, అలాంటి పెళ్లి కుమారుడు కావాలని. కానీ ఇంతవరకు విన్న ఈ 2 సందేశాల్లో ఈ పెళ్లి కుమార్తెను చక్కగా చూసుకోవడానికి తన కన్నుల ఎందు పడే కన్నీరు ప్రతి బాష్ప బిందువును తుడిచి ఇల్లు కాదు కట్టింది ఈ పెళ్లి కుమార్తెకు. ఆయన కట్టింది ఏకంగా పట్టణమే కట్టాడు. ఇంటిలో పెట్టుకునే పెళ్లి కుమారుడు గొప్పోడవుతాడా? ఏకంగా పెళ్లి కుమార్తె కొరకు పట్టణమే కట్టిన పెళ్లి కుమారుడు గొప్పోడవుతాడా? ఏకంగా పట్టణమే కట్టాడు. మహారాణిగా చూసుకోవాలనుకుంటున్నాడు ఆ రాజులకు రాజు. ఈ రాణి ఎస్తేరు గ్రంథంలో అహెష్వేరోస్ అనే రాజు రాణిగారిని రమ్మంటే వష్టి అనే రాణి నువ్వు పిలిస్తే నేనెందుకు రావాలి అని అనింది ఆ రాణి. తెలుసుగా ఎస్తేరు గ్రంథంలో మన కథ. నువ్వు పిలిస్తే నేను రాను అనగానే ఆ వష్టి తన రాణి అనే సింహాసనం నుండి తొలగిపోయబడి అప్పుడు ఆ సింహాసనంలోకి ఎవరు వచ్చారు? రాణిగా ఎస్తేరు గారు బయలుదేరారు. అది పాత నిబంధనలో చోటు చేసుకుంటే పరలోకమందు రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు తన రాణిగా పట్టణంలోనికి ఆహ్వానించడానికి భూమి మీద ఉన్న సంఘం అనే దాన్ని పిలుస్తుంటే ఈ మహారాణి నాకొద్దని చెప్పి ఎవరితో చేతులు కలుపుతుంది? సర్పముతో చేయగలిపి నా రాజా నీవే అనుకుంటూ బయలుదేరుతుంది. సర్పముతో స్నేహం చివరికి ఎక్కడికి? సర్పముతో స్నేహం నేరం, ప్రభువుతో స్నేహం పరిశుద్ధత. ప్రభువుతో స్నేహం అదొక నేస్తం. ఏది కావాలి ఈరోజు ఇక్కడ కూర్చున్న ఈ చిన్ని మందకు? నీతి అనే పైబట్టను, రక్షణ అనే వస్త్రాలను ధరించుకునే ముందు వాక్యముతో ఉదక స్నానం చేసుకుని ఆయన ఇచ్చినటువంటి పవిత్రమైన వస్త్రాలను, రక్షణ వస్త్రాలను, నీతి అనే పైబట్టను ధరించుకుని బాగా పెట్టుకుని ఎదురు చూస్తున్న పరలోకం పట్టణంలో ఉన్న రాజు వద్దకు ఈ రాణి అంగరంగ వైభవంగా బయలుదేరేలా. అలా కాకుండా సర్పమా నీవెక్కడా అనుకుంటూ ప్రయాణం చేస్తే ఈ వివాహమే కాస్త చీకటిమైంది. ఆ సమయానికి బాగుండొచ్చేమో. ఎన్ని వివాహాలు చూడలేదు. వేదిక మీద మాత్రం సంతోషం, వేదిక మీద మాత్రం నవ్వు, వేదిక మీద మాత్రమే ఆ రోజు మాత్రమే ఎంతో ఆనందం. వివాహమైన 1 నెలకో 2 నెలలకో 6 నెలలకో సంవత్సరానికో వీడి నిజ స్వరూపం కనపడుతుంటారు. ఇలాంటి వాడు నా బిడ్డ జీవితంలో ఎందుకు వచ్చాడు రా బాబు అని ఆ తల్లిదండ్రుల వేదన మామూలుగా ఉండదు. జీవము గల దేవుని పట్టణాన్ని విడిచిపెట్టి సర్పంతో స్నేహం చేస్తే సర్పము అనగానే తెలుస్తుంది అందులో విషం ఉందని. విషము పడగానే చచ్చిపోతామని అది వాళ్ళని చంపేస్తుంది. మరణమే లేకుండా మరణమై ఉన్న ఆ జీవం గల దేవుని పట్టణంలో ప్రవేశిద్దామా? నిరంతరము మరణముండే లోకమైన సాతానుతో నిత్యాగ్నిలో వెళ్ళిపోదామా?
ఆలోచించండి, సరే నిర్ణయం తీసుకోండి. ప్రభు పునరుత్థానుడై లేచి వెళ్ళిపోయినట్లుగా పరలోకానికి ఆరోహణమైనట్లుగా ఆ ప్రభువు ఉన్న చోటికి ఈ సంఘం బయలుదేరాలి. ఇది ఒక ఆత్మ సంబంధమైన అద్భుతమైన సంఘటన. వివాహాలు భూమి మీద జరిగేటప్పుడు వాస్తవానికి చెప్పుకోవాల్సిన నిజమైన సందేశం ఇది. మంగళమే యేసునకు అని మనం పాడతాం. కనబడుతున్నదేమో మనుషులు, పాడుతున్న పాట ఏమో యేసునకు అని పాడతారు. కారణం ఏంటి? మీరు వీళ్ళని చూస్తున్నారేమో, వీరు కేవలం నీడ, వీరు కేవలం ఛాయ. నిజ స్వరూపం ప్రభువులో ఉంది. ఆయన నిజ స్వరూపం. కొలసి 2:17 క్రీస్తే నిజ స్వరూపం అని ఉంటుంది. ఆ నిజ స్వరూపంలో మనం ఆలోచిస్తూ ఆయనలోనికి వెళ్ళి మన పేరు మారాలి, మన ఊరు మారాలి, మన వంశమే మారిపోతుంది ప్రభువుతో. అందుకే మనల్ని అందరినీ, భూమి మీద ఎన్నో వంశాల పేర్లు ఏవేవో ఉండొచ్చు, మన అందరినీ కలిపి ఒక్క పేరుతో పిలుస్తారు. ఏంటా ఒక్క పేరు? క్రైస్తవులు అని అంటారు. మనల్ని అందరిని ఏమని పిలుస్తారు? క్రైస్తవులు, క్రిస్టియన్స్ అంటారు. ఎందుకు క్రిస్టియన్స్ అంటారు? మనము క్రైస్ట్ కనెక్ట్ అయి ఉన్నాం, క్రీస్తుకు కనెక్ట్ అయి ఉన్నాం, మనకు సంబంధం ఏర్పడింది. ఈ బంధంలో నుంచి పోతే క్రిస్టియన్స్ అన్నారు. సర్పంచ్ అంటారు. ఏంటది? సర్పంచ్. ఏంటి సర్పంచ్? సర్ప సంతానమా లేదా బైబిల్లో? వద్దు, మనకు ఆలోచిస్తారు, రాసిస్తూ ఇంతటితో ఈ సందేశాన్ని ముగిస్తున్నారు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధమైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. మీ యొక్క వాక్యం మమ్మును ఆత్మ సంబంధంగా ఎన్నో విషయాలను నేర్పిస్తూ మమ్మల్ని మీ వద్దకు చేర్చి, నా తండ్రి, ఏమిచ్చినా కూడా మీ రుణం తీర్చుకోలేనంత గొప్ప జీవము గల మాటలు ఇందులో ఉన్నాయని మేము గ్రహించటకు మాకు ఒకసారి మీరు మాకు అవకాశం ఇచ్చారు. అందుకే మీకే ఘనత, మహిమ, ప్రభావం చెల్లిస్తున్నాను. కానీ విత్తబడిన ఈ 2 వర్తమానాలలో మేము ఏదైనా పొరపాటు చేసి క్షమించమని ప్రార్థిస్తున్నాను. మీ బిడ్డలు ఆలోచించి ఇంత గొప్ప వైభవం మా కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు కనుక మేము ఇందులో నుండి ఎట్టి పరిస్థితుల్లో కూడా దూరం అవ్వకూడదు, ఈ గొప్ప సువర్ణ అవకాశాన్ని కోల్పోకూడదని ఆలోచన కలిగి మీ బిడ్డలు బలపడలాగా సహాయం చేయండి ప్రార్థిస్తున్నాను. మీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ మిమ్మల్ని ఎంతగానో గొప్పగా హెచ్చిస్తూ మమ్మల్ని బహుగా తగ్గించుకుంటూ ఈ కృతజ్ఞత స్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొచ్చున్నాను.